20,000 పే చేయండి, మేమైతే ట్రైనింగ్ ఇప్పించేసి మేమే జాబ్ ఇస్తామని అయితే చెప్పారు. 20,000 పే చేశాక 1 మంత్ వర్క్ చేశాక నాకు ఎవరైతే జాబ్ ఇచ్చారో వాళ్ళ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయితే వచ్చేసింది. నేను వెళ్ళిన కంపెనీ కూడా వాళ్ళు జస్ట్ కిందకు అక్కడికి వెళ్ళి అడిగితే, లేదు వీళ్ళు జస్ట్ రెంట్‌కి తీసుకున్నారు, వీళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళ డీటెయిల్స్ అయితే మా దగ్గర లేవు, మొబైల్ నెంబర్ ఉందని ఇచ్చారు. నాకైతే ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో అక్కడ రిజిస్టర్‌లో కూడా అదే మొబైల్ నెంబర్ అయితే ఉంది. సో నేనైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేశానండి. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చెప్పే ముందు నేనైతే బీటెక్ అయితే కంప్లీట్ చేశాను. అయితే నేను బీటెక్ చేసినప్పుడు నాకైతే జాబ్ అయితే వచ్చింది ప్లేస్మెంట్‌లో. కాకపోతే అది చాలా దూరం ఉండడం వల్ల, కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అయితే నేను వెళ్ళలేదు, దూరం ఉందనేసి. ఇక్కడే నియర్ బై చూసుకుందాం అనేసి నేనైతే వెళ్ళలేదు. సో నియర్ బై చూసుకుందామని జాబ్ సెర్చ్ చేస్తూ ఉన్నా. అయితే నార్మల్గా కాలేజ్ అయిపోయిన స్టూడెంట్స్కి ఇలా కాల్స్ వస్తూ ఉంటాయి కదా, మీ మీ స్టడీ అయిపోయింది కదా, మీరు ఈ జాబ్ చేయాలనుకుంటున్నారా అని నాకు చాలా కాల్స్ వచ్చేవి. సో వచ్చేవి కానీ నాకు రిలేటెడ్ కాదని చెప్పేసి నేనైతే అలా అలా వేరే వాటికి ట్రై చేస్తూ ఉన్నాను. అయితే ఒకరోజు సేమ్ ఇలానే కాల్ వచ్చింది. ఇలా మీరు స్టడీ అయిపోయింది, జాబ్ కోసం చూస్తున్నారంటే అవును చూస్తున్నాను చెప్పేసి చెప్పాను. సో సో నెట్వర్క్ ఇంజనీరింగ్గా వేకెన్సీ అయితే ఉంది, మీరైతే ఇంటర్వ్యూకి వస్తారా అని చెప్పేసి కాల్ అయితే వచ్చింది. సో ఇది నాకు రిలేటెడ్గానే ఉంది కదా అని చెప్పేసి నేను వస్తాను అని చెప్పి అక్కడికి వాళ్ళు చెప్పిన లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళాను. వెళ్తే అక్కడ మొత్తం కనుక్కున్నాను, చూశాను. వాళ్ళదైతే కంపెనీ అయితే ఉంది, కాకపోతే ఎవరైతే లేరు. జస్ట్ నాకు ఇంటర్వ్యూ తీసుకుని ఒక పర్సన్ మాత్రమే వచ్చారు. ఎవరు లేరు ఏంటి మేడం అనేసి అంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, నేను ఇంటర్వ్యూ కోసం వచ్చానని చెప్పేసి చెప్పింది. నాలాగానే 2-3 వచ్చారు ఇంటర్వ్యూ కోసం. సో నా ఇంటర్వ్యూ అయిపోయింది, ఇంటర్వ్యూ తీసుకుంది, రేపు నీకు కాల్ చేస్తాను ఒకవేళ నువ్వు సెలెక్ట్ అయితే అని చెప్పింది. ఓకే మేడం థ్యాంక్ యూ అని చెప్పేసి వచ్చేసా. వచ్చిన తర్వాత నాకు నెక్స్ట్ డే కాల్ వచ్చింది, మీరు ఇలా సెలెక్ట్ అయ్యారు, మేము నీకు ట్రైనింగ్ ఇప్పిస్తాం, మేమే మీకు జాబ్ కూడా ఇప్పిస్తామని చెప్పారు. అక్కడి వరకు బాగానే ఉంది. ఈ మాట చెప్పిన తర్వాత, కాకపోతే మీరు ట్రైనింగ్ చేయాలంటే మీరు 20,000 పే చేయాల్సి ఉంటుంది, మన వాళ్ళే ట్రైనింగ్ ఇప్పిస్తారు, 20,000 పే చేసి ట్రైనింగ్ నేర్చుకొని జాబు మేమే ఇప్పిస్తామని చెప్పారు. నేను ఆలోచించుకున్నా, సరే ట్రైనింగ్ తీసుకున్నాము, జాబ్ వస్తే మంత్లీ 25+ శాలరీ అని చెప్పారు. చెప్తే సరే నేను ఆలోచించుకొని నెక్స్ట్ డే మేడం కాల్ చేసి, సరే మేడం నేను ట్రైనింగ్కి అమౌంట్ కడతాను 20,000 అని చెప్పేసి నేను తనకు అమౌంట్ అయితే కట్టేసి మేడం నేనైతే కట్టేశాను అని చెప్పాను. ఇంకా తను కూడా నాకు సరే మేమైతే మీకు అప్రూవల్ మెయిల్ వస్తుంది, మీకు అందులో మీ క్రెడెన్షియల్స్ వస్తాయి, దాంతో మీరైతే ఇలా లాగిన్ అవ్వాలి అది ఇది అని చెప్పి నాకు డీటెయిల్స్ అయితే చెప్పారు. నాకు లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే ఇచ్చారు. సో ఒక పర్టికులర్ ఇంకా ఫస్ట్ నుంచి ఇలా స్టార్ట్ అవుతుందన్నారు. ఇలా మనకి ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అయింది. నేనైతే క్రెడెన్షియల్ యూజ్ చేసి లాగిన్ అయితే అయ్యాను. అయితే వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇప్పేయడానికి క్రెడెన్షియల్స్ మాత్రం ఇచ్చారు నాకు. సో నేను లాగిన్ అవ్వడానికి ఇంకా మనకి ట్రైనింగ్ ఇచ్చే ఉంటాయి కదా, నాకైతే ట్రైనింగ్ ఇచ్చారు. 5 months వరకు అయితే ట్రైనింగ్ అయితే ఇచ్చారు. వర్క్ ఏంటి ఎలా అని చెప్పేసి ట్రైనింగ్ ఇచ్చారు. ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు క్లారిఫై చేశారు. మనకి డైలీ ఇట్లా టాస్క్ ఇస్తారు కదా, ఇవి ఫినిష్ చేయి అవి ఫినిష్ చేయని నేను అవన్నీ బాగా ఫినిష్ చేసి 5 months మొత్తం ట్రైనింగ్ అయితే బాగా నేర్చుకున్నాక ఇంకా నెక్స్ట్ మంత్ జాబ్ ఆఫర్స్. నాకు జాబ్ ఆఫర్ వచ్చినట్టయితే మెయిల్ అయితే వచ్చింది. సో ఇంకా నేను జాబ్ ఆఫర్ వచ్చింది 25+K శాలరీ అనేసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యి సరే అని చెప్పేసి జాబ్ అయితే జాయిన్ అయ్యి, వాళ్ళు లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తారు కదా, వాటి ద్వారా లాగిన్ అయ్యేసి నేను వాళ్ళు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేస్తూ వాళ్ళకైతే నేను సబ్మిట్ అయితే చేసేసాను. సో అలా సబ్మిట్ చేసి అంతా అయిపోయింది. అలా 1 month వరకు 5 months ట్రైనింగ్ అయిపోయింది. 1 month వాళ్ళు ఇచ్చిన టాస్క్స్ అవి ఇవన్నీ చేసి 1 month అక్కడ అయిపోయింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మేము జాబ్ ట్రైనింగ్ ఇప్పించి మీరు ట్రైనింగ్కి డబ్బులు కడితే మీకు జాబ్ ఇప్పిస్తామని చెప్పారు. కష్టపడి ట్రైనింగ్ నేర్చుకున్నా, కష్టపడి పైసా కూడా కట్టుకున్న 20,000 రూపాయలు వాళ్ళకైతే నేను పేమెంట్ చేశాను. చేసిన తర్వాత రేపు ఫస్ట్ నా అకౌంట్లో ఈరోజు డబ్బులు పడతాయి అనేసి మీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి అకౌంట్ డీటెయిల్స్ అడిగితే అకౌంట్ డీటెయిల్స్ కూడా నేనైతే ఇచ్చేసాను. నెక్స్ట్ డే ఫస్ట్ ఇంకా తెలుసు కదండి, నేను ఇన్ని రోజులు కష్టపడ్డాను, ఇంత కష్టపడి ఇచ్చిన టాస్క్ అని చేశాను, రేపు శాలరీ వస్తుందని ఎంతో ఆశగా నేను కన్న కలలన్నీ మొత్తం ఆవిరైపోయాయండి. నెక్స్ట్ డే శాలరీ పడుతుందేమో అని మార్నింగ్ వెయిట్ చేశాను, రాలే. ఈవినింగ్ వెయిట్ చేశాను, రాలే. నాకు ఇచ్చిన క్రెడెన్షియల్స్ ఏమో లాగిన్ అవ్వట్లేదు, ఫెయిల్ అని వస్తుంది. అసలు ఏమైంది, ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి ఫస్ట్ మొత్తం వెయిట్ చేశా. సెకండ్కి కూడా వెయిట్ చేశా, రాకపోయేసరికి ఈవినింగ్కి నాకు ఎవరైతే ఇంటర్వ్యూ చేశారో ఆ మేడంకి కాల్ చేస్తే అసలు ట్విస్ట్ ఇక్కడ ఉందండి. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. తను నాకు ఏదైతే మెయిల్ పెట్టారో ఆ మెయిల్కి మెయిల్ పెట్టా, మెయిల్ నుండి రెస్పాండ్ లేదు. మొత్తం నేనైతే పిచ్చిదాన్ని అయిపోయా. అసలు నేను ఇది ఫ్రాడ్ అని చెప్పి రియలైజ్ అవ్వడానికే నాకు ఒక 2-3 days పట్టింది.
తనకు కాల్ చేసి స్విచ్ ఆఫ్ వచ్చింది. తనకు స్విచ్ ఆఫ్ వచ్చిందని చెప్పి ఆ కంపెనీ దగ్గరికి వెళ్తే, లేదమ్మా వీళ్ళు జస్ట్ ఆ రోజు రెంట్కి అలా తీసుకున్నారు, ఈ నెంబర్ ఉందని చెప్పి రిజిస్టర్లో ఉంటుంది కదా, నాకు ఆ నెంబరే ఇచ్చారు. నాకు ఇచ్చిన నెంబర్, వాళ్ళకి ఎంటర్ చేసిన నెంబర్ అదే, ఫోన్ స్విచ్ ఆఫ్. ఆ ఒక్క పర్సన్ మాత్రమే నాకు తెలిసి, ఎవ్వరు తెలియదు వర్క్ ఫ్రమ్ హోమ్ కదా అనేసి. నేనైతే అసలు షాక్. అసలు 2-3 డేస్ దాకా మనిషినే అవ్వలేదు. 20,000 అంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం 3 మంత్స్ బతకొచ్చు ఆ డబ్బులతో. అసలు ఇలా ఎలా మోసపోయా, బీటెక్ చేశా నేను, చేసి స్టడీడ్ పర్సన్ అయినా కానీ అసలు నేను ఎలా మోసపోయాను. అసలు వాళ్ళు అలా నమ్మించేశారు నన్ను. నాకు కంపెనీ చూపించారు, ఇది మా కంపెనీ అని చెప్పారు. ఇలా చెప్పేసి అసలు 5 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి 1 మంత్ మొత్తం నాతో వర్క్ చేయించుకొని అసలు నేను నమ్మేలాగా నా అకౌంట్ డీటెయిల్స్ కూడా అడిగారు. ఇంకా వాళ్ళకి ఫస్ట్ 1 డే 2 డే 3 డేస్ 4 డేస్ అలా 1 మంత్ ట్రై చేశా. ఆ నెంబర్కి పదే కాల్ చేయడం, మెయిల్స్ పెట్టడం, ఎన్నో విధాలుగా ట్రై చేశా. ఆ కంపెనీకి వాళ్ళు వస్తారా అని చెప్పి మళ్ళీ వెళ్ళడం, ఎక్కడ ఏదైతే నాకు అసలు దొరకలేదండి. నేను కట్టిన 20,000 అయితే వేస్ట్ అయిపోయాయండి. వాళ్ళు జాబ్ ఇప్పిస్తాము, ట్రైనింగ్ ఇప్పించి జాబ్ మేము ఇప్పిస్తాము, ఇలా ట్రైనింగ్ అమౌంట్ కట్టాలంటే నేనైతే కట్టానండి. సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాలాగా మీరైతే మోసపోకండి. నాలాంటి వాళ్ళు ఎంతోమంది పైసా కూడగట్టుకొని మాకు ఇలా జాబ్ వస్తే మేము ఇలా, మాకు ఇన్ని కళలు ఉంటాయి అని చెప్పి, ఎంతోమందికి ఎన్నో కళలు ఉంటాయి. కొంతమంది జాబ్ కోసం అని అప్పు తెచ్చి కట్టుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది పైసా కూడబెట్టుకున్న పైసలు తెచ్చి కట్టే వాళ్ళు ఉంటారు. ఎంతో కష్టపడితే కానీ డబ్బులు అయితే రావండి. నేనైతే మోసపోయానండి. అసలు నేను 2-3 డేస్ వరకు మనిషిని అవ్వలే. 1 మంత్ వరకు పిచ్చి దానిలో వాళ్ళకి మెయిల్స్ చేస్తూనే ఉన్నా, నెంబర్ కాల్ చేస్తూనే ఉన్నా, వాళ్ళు రెస్పాండ్ లేదు. ఆఫీస్కి వెళ్ళా, అక్కడ కూడా వాళ్ళైతే రాలేదండి. నేనైతే అసలు ఇలా దారుణంగా మోసపోయాను. మీకెవరైనా మేము ఇలా జాబ్ ఇప్పిస్తాం, మీరు అమౌంట్ కట్టండి అని చెప్తే అస్సలు నమ్మకండి. ఆ పర్సన్ జెన్యూనా కాదా అని చెప్పి మీరు 1కి 10 సార్లు ఎంక్వైరీ అయితే చెయ్యండి. ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైన్ అంటే మీరైతే ఈజీగా నమ్మకండి. 1కి 10 సార్లు మీరు వెరిఫై చేసుకున్నాకే మీరైతే జాయిన్ అవ్వండి, కానీ నాలాగైతే మోసపోకండి. సో దీని తర్వాత నేనైతే వేరే జాబ్ వెతుక్కున్నాను, జాబ్ చేసుకున్నాను. 2 ఇయర్స్ దాకా బాగా జాబ్ చేసుకున్నా, అంతా బాగానే ఉంది. జాబ్లోకి వెళ్ళా, కొంచెం ఇలా జరిగిన ఇన్సిడెంట్ అయితే నేను మర్చిపోయా, అంతా నార్మల్గా అయితే వచ్చేసానండి. కానీ నేను లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎడ్యుకేటెడ్ పర్సన్ని నేను నమ్మేలాగా వాళ్ళు బిహేవ్ చేశారు. ఒక కంపెనీ క్రియేట్ చేసుకొని, కంపెనీకి రిలేటెడ్ ఇలా అని చెప్పి నాకు 1 మంత్ మొత్తం క్రెడెన్షియల్స్ ఇచ్చి, అకౌంట్ డీటెయిల్స్ అడిగి చాలా దారుణంగా అయితే నన్ను అయితే మోసం చేశారండి. మీరు మాత్రం ఆన్లైన్ ఫ్రాడ్స్కి మోసపోకండి. ఆన్లైన్లో జాబ్ ఇస్తాం, డబ్బులు కట్టంటే కూడా 1కి 10 సార్లు వాళ్ళు జెన్యూనా కాదా తెలుసుకొనే జాయిన్ అవ్వండి. ఆ డబ్బుల వెనకాల మన అమ్మ నాన్న కష్టం ఎంతో ఉంటుందండి, మన హస్బెండ్ కష్టం ఎంతో ఉంటుంది. ఊరికే డబ్బులు అయితే ఎవరికి రావు కదండి. 20,000 రూపాయలు అంటే 3 నెలలు బ్రతకొచ్చండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేమైతే. సో ఎవరు కూడా అలాంటి ఫ్రాడ్స్ అయితే నమ్మకండి, నాలాగైతే మోసపోకండి మీరైతే. సో నేనైతే ఇప్పుడు ఆ తర్వాత జాబ్లో జాయిన్ అయ్యా, హ్యాపీగా 2 ఇయర్స్ జాబ్ చేసుకున్నా. తర్వాత కొన్ని రీజన్స్ వల్ల, పర్సనల్ రీజన్స్ వల్ల నేనైతే జాబ్ అయితే ఇప్పుడైతే చేయట్లేదండి. ప్రెజెంట్ అయితే ఇంట్లోనే ఉంటున్నా. సో నాకు జరిగిన ఈ విషయం మీకు చెప్తే ఎంతో కొంతమందికి యూజ్ అవుతుంది, ఇలా మోసపోకుండా ఉంటారు ఆన్లైన్ ఫ్రాడ్స్కి అని చెప్పేసి నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఎంతలా బిలీవ్ చేయించుకున్నారంటే, మొబైల్ నెంబర్ ఇచ్చింది ఆ మేడం, ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు రెస్పాండ్ అయ్యి, ఇలా ఉంది అలా ఉందని ప్రతిసారి రెస్పాండ్ అయింది. ట్రైనింగ్ 5 మంత్స్ మొత్తం 5 మంత్స్ ట్రైనింగ్లో రెస్పాండ్ అయింది. 1 మంత్ నాతో జాబ్ చేయించుకొని టాస్క్ ఇచ్చి ఇవన్నీ చేశారు. ఆ తర్వాత రేపు ఫస్ట్ శాలరీ పడుతుందంటే క్రెడెన్షియల్స్ లాగిన్ అయితే ఫెయిల్ వచ్చింది. మేడంకి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. కంపెనీకి వెళ్తే వాళ్ళు ఇలా రెంట్కి తీసుకున్నారు, వాళ్ళ నెంబర్ ఇది అని ఇస్తే నాకు ఇచ్చిన నెంబరే అది ఉంది. చాలా దారుణంగా మోసపోయానండి. నాతో పాటు వచ్చిన 2-3 ఇంటర్వ్యూకి వచ్చానని చెప్పాను కదండి. పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మరి, వాళ్ళు డబ్బులు కట్టారో లేదో తెలియదు, కానీ ఎంతమంది మోసపోయారో తెలియదు. కానీ మీరు మాత్రం ఇలాంటి ఫ్రాడ్స్ అయితే నమ్మకండి. 1కి 10 సార్లు ఎంక్వైరీ చేసుకొని ఏదైనా వర్క్ చేస్తే చేయండి. సో నాలాగైతే మోసపోకండి. ఏదైనా ఒక పని చేస్తే 1కి 10 సార్లు వాళ్ళు జెన్యూనా కాదా, ఆన్లైన్లో మనం ఇది జాబ్ చేయాలి అనుకుంటే కనుక్కొని మీరైతే జాయిన్ అవ్వండి, నాలా అయితే మోసపోకండి. సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మీ సరౌండింగ్స్లో మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకు కూడా ఇలా జరిగి ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి. నాలాంటి వాళ్ళకి ఎంతోమందికి యూజ్ అవుతుందండి. సో ఈరోజు వీడియో ఇంతేనండి. మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.